చూడడానికి, యెరూషలేం చూడడానికి. ప్రొఫెసర్ గారు మన టీం అంతా వెళ్ళినట్టుగా వెళ్ళిన తర్వాత అత్తంటే పడదు కోడలకి, కోడలంటే అత్తకు పడదు. కొడుకు మధ్యలో కూర్చొని వాళ్ళిద్దరిని సరదీస్తున్నాడు. అమ్మ ఏమనుకో, అందరి ముందు సేమ్ అయిపోతాం, బస్సులో ఫ్లైట్ లో మీ ఇద్దరు గొడవాడుకోకండి అని చెప్పి ఇటెళ్ళి అమ్మకి ఏం కావాలో కొనిస్తున్నాడు, అటెళ్ళి అమ్మ భార్యకి ఏం కావాలో కొనిస్తున్నాడు. ఇద్దరు సీట్ల మధ్యలో కూర్చుంటున్నాడు మనోడు. ఎందుకంటే గొడవ అయిపోతే అవమానం చెందుతామని. లాస్ట్ కి వాళ్ళ అమ్మ మరి ఏం ప్రార్థన చేసిందో పుట్టుకుని పోయింది. ఎక్కడ? ఇజ్రాయెల్లో చనిపోయింది. చనిపోగానే భార్య ఇప్పుడు సంతోషంగా ఉంటుంది అనుకున్నాడు. ఎక్కెక్కి ఏడుస్తుందట. చెప్పండి ఏం చేస్తుంది? కన్నీళ్లు గారిపోతున్నాయి. బతుకున్నప్పుడంతా పీడించుకుతున్నావు కదా మా అమ్మని, బతుకున్నప్పుడంతా పీడించుకుతున్నావు. ఇప్పుడేంటి మా అమ్మ పోయిందంటే నేను ఏడుస్తుంటా, నువ్వు నాతో పాటు ఏడుస్తున్నావు. నీ ఏడుపు నిజమేనంటే నేను చెప్పవే అని చెప్పి అడిగాడట. నా ఏడుపు నిజమేనన్నారు. ఇంకా ఏడుస్తుందట. ఈయనేమో అక్కడ వాళ్ళని అధికారులు ప్లీజ్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి టూర్ మేనేజర్ కూడా అడిగాడు, అయ్యా మా అమ్మని ఇంక 10 రోజులు జర్నీ, ఇక్కడ మేము ఇజ్రాయెల్ చూడడానికి వచ్చాం, ఎంతో కష్టపడి కష్టాజీతం పెట్టుకుని వచ్చాం, అమ్మ పోయింది, ఇంకా 9 రోజులు అన్ని చూడాలి కాబట్టి అమ్మ సమాధి ఇక్కడే చేసేలాగా అధికారులతో ఒప్పించి మాట్లాడి మా అమ్మ సమాధిని యెరూషలేములోనే చేసేలాగా, పరిశుద్ధులు సమాధి చేసే స్థలం కదండి, ఎక్కడో ఒక మూలనిస్తే మా అమ్మని ఇక్కడే సమాధి చేస్తారు, మిగిలిన 9 రోజులు ఇజ్రాయెల్ యాత్ర ముగించుకొని వెళ్తాను, నేను ఒక్కడే కొడుకుని, మా అమ్మ ఏమనుకోదు, దయచేసి మా అమ్మ సమాధి కోసం ప్లేస్ పర్మిషన్ ఇవ్వమంటే అక్కడున్న మేనేజర్ చెప్పాట, ఏమో బాబు ఈ దేశాధికారులు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, నేను ట్రై చేస్తాను అన్నాడంట. అంతే, ఈయన ట్రై చేస్తాను అన్నప్పటి నుండి ఏడుపు మొదలు పెట్టిందట. ఎవరు? ఈయన భార్య. ఎక్కెక్కి ఏడుస్తుందట, తినమన్నా తింటలేదట. ఎందుకు ఏడుస్తున్నావే నిజం చెప్పమంటే, యెరూషలేములో మాత్రం అమ్మ సమాధి వద్దు, అత్తగారి సమాధి ఇజ్రాయెల్లో వద్దు అని ఏడుస్తుందట. ఎందుకు అంటే యేసు ప్రభు 3వ రోజు లేచి వచ్చేస్తాడు. ఓహో, దానికోసం ఏడుస్తున్నావా? అత్త మీద ప్రేమ తేరవట్లేదు. యేసు ప్రభు ఎన్నో రోజు లేచాడు. అలాగే పరిశుద్ధులు కూడా ఏం చేశారు? ప్రభు శిలువలో మరణించగానే పరిశుద్ధుల సమాధులు తెరవబడి వాళ్ళు తిరిగి లేచారనుంది. కాబట్టి ఇక్కడ మాత్రం వద్దు, ఎందుకంటే ఆమెను దేవుడు లేపుతాడు, మనకంటే ముందు ఇంటికి వెళ్ళి ఉంటుంది కాబట్టి ఆమెను ఇక్కడ వద్దు. అత్త మీద ప్రేమ కాదు కానీ వేరే విషయాల మీద ఏడుస్తుంది. దేవుని బిడ్డరా, ఇలాంటి వారు లేకపోలేదు. ఈ ప్రపంచం అంతటా ఒక గందరగోళం లోకం. ఎవరికి ఎవరైనా ఒక పాట పాడుతూ ఉంటాం, కానీ దేవుని ప్రేమ మన కోసం ఎప్పుడు ఉంటుంది. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అత్తను ప్రేమించే కోడలుగా, అమ్మలాగా చూసుకో. అలాగే అల్లుడిని ప్రేమించే మామలాగుండు, మామను ప్రేమించే అల్లుడిలాగుండు.